హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. మేము తిరుపతిలో గోపాదాలు చూద్దామని వెళ్ళామండి. అయితే ఇక్కడికి వెళ్ళాక చాలా గోవులు కనిపించాయి. ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగానండి, ఎన్ని గోవులు ఉంటాయి అని అడిగితే వీళ్ళు 4000 ఆవులు ఉన్నాయని చెప్పారండి. మరి ఇన్ని ఒకేసారి చూడటం అంటే నేనైతే ఫస్ట్ టైము. మరి మీలో ఎంతమంది చూసారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇకపోతే ఇక్కడ ఈ ఆవులు రకరకాల జాతులు అంట. అవి ఒక్కొక్కటైతే నేనైతే చూడనే లేదు, ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం చూడటం. చాలా బాగున్నాయండి. అలాగే మీరు ఎప్పుడైనా వస్తే ఈ గోపాదాలని తప్పకుండా దర్శించుకోండి. ఎందుకంటే ఇన్ని ఆవులను ఒకేసారి చూడటం కూడా అదృష్టం కిందే భావించాలి. ఆవులు మనకి భగవంతుడిచ్చిన వరమనే చెప్పాలండి. గోమాతలో సకల దేవతలు ఉంటారంటారు కదా, అలాగే మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించేది కూడా గోమాతే. పుట్టిన పిల్లలకి ఆవు పాలు ఎందుకు ఇస్తారు అంటే, తల్లి పాలకు మించిన శ్రేష్టత ఆవు పాలలోనే దొరుకుతుంది, ఇంకెక్కడా దొరకదు అనేసి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళని మరికొన్ని విషయాలు అడిగితే చెప్పారండి, ఈ గోవుల నుంచి వచ్చిన పాలని స్వామివారికి సంబంధించి అభిషేకాలకి కానివ్వండి, అలాగే అక్కడ ప్రసాదాలకి కానివ్వండి, అన్నింటికి కూడా ఇక్కడి నుంచే ఆవు పాలు పంపిస్తూ ఉంటారట. మరి ఇంతటి గొప్ప ప్రదేశాన్ని సందర్శించే అదృష్టం మాకు కలిగినందుకు చాలా సంతోషిస్తున్నానండి. ఆవు పాలు అనేవి మేము గత 12 సంవత్సరాలుగా వాడుతున్నాం. ఎలాంటి అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నామని చెప్పాలి. అలాగే చాలామంది ఆవు పాలు అనేసరికి వేడండి, అది ఇది ఏదో చెప్తూ ఉంటారు, కానీ అవన్నీ ఉత్త అపోహలేనండి. మనం బాడీకి ఏది అలవాటు చేస్తే మన బాడీ అదే అలవాటు పడుతుంది. వేడి చేస్తుంది కదా అని చికెన్లు, మటన్లు, గోంగూర మానేస్తున్నావా? తింటున్నాం కదా. ఇవి కూడా అంతేనండి. వేడి అని మాటను పక్కన పెడితే ఆవు పాలు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. మరి మీరు కూడా తప్పకుండా ఆవు పాలనే వాడతారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.